ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేజీబీవీలో పనిచేయడానికి 1095 పోస్టులతో చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ అయితే అడుగుతున్నారు. జస్ట్ మీకు 10th ఉంటే చాలు. 10th, ఇంటర్, డిగ్రీ ఇటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష. సో ఇక్కడ నుంచి అయితే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్స్ అనేవి మీరు ఆఫ్లైన్ విధానంలో పెట్టుకోవాలని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లో క్లియర్గా చెప్తున్నారు. ఇందులో మనకి ఏమేమి జాబ్స్ ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి, అకౌంటెంట్ పోస్టులు, ఏఎన్ఎం జాబ్స్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే నైట్ వాచ్మెన్, అలాగే అటెండర్ జాబ్స్ ఉన్నాయి, స్వీపర్ అండ్ స్కావెంజర్ జాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా కేజీబీవీలో పనిచేయాలి. దాంతోపాటు పార్ట్ టైం టీచర్ జాబ్స్ ఉన్నాయి, చౌకీదారు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, ఇవన్నీ కూడా మనకి ఇందులో రిక్రూట్మెంట్లో ఫిల్ చేస్తున్నారు. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే మీకు నిర్వహించడం జరుగుతుంది. ఓకే, వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు టైప్ 3కి సంబంధించి 564 ఉన్నాయి. టైప్ 4 వచ్చేసరికి 531. టోటల్గా 1095 జాబ్స్ అయితే ఉన్నాయి. ఏమేమి జాబ్స్ ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మీరు లిస్ట్లో చూడండి, పక్కన మీకు కనిపిస్తున్నాయి కదా. కాకపోతే ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో ఫిల్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా మనకు అవుట్ సోర్సింగ్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అవుట్ సోర్సింగ్ జాబ్స్. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. స్వీపర్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఓకే, చూడండి, వార్డెన్ జాబ్స్, అలాగే పార్ట్ టైం టీచర్ జాబ్స్ 122, చౌకీదార్ 77, హెడ్ కుక్ వచ్చేసి 76, అసిస్టెంట్ కుక్ వచ్చేసి 170, 531 జాబ్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకోవచ్చు. ఏ జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. కదా లిస్ట్. ఇందులో మీకు ఏ జాబ్స్ ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి ఏంటి, బ్రేకప్ వేకెన్సీస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్. ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు కూడా క్లారిటీగా ఉంటుంది. ఓకే, నాన్ టీచింగ్ వేకెన్సీస్ సంబంధించి. ఓకేనా, మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. మీకు ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి జనవరి 3వ తేదీ నుంచి జనవరి 11 వరకు కూడా మీరైతే పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కాల్ ఫర్ ఇంటర్వ్యూ మీకు జనవరి 23, 24. ఫైనల్ సెలెక్షన్ ఏమో జనవరి 28న అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఏజ్ లిమిట్ అప్ టు 45 ఇచ్చారు, 45, 50. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 వరకు ఇచ్చారు. ఓకే, క్వాలిఫికేషన్ ఏం కావాలి? క్వాలిఫికేషన్ మీకు 10th ఉంటే చాలు. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం మీకు క్వాలిఫికేషన్స్తో సంబంధం లేదు. అంటే మీకు క్వాలిఫికేషన్ లేకపోయినా నో ప్రాబ్లం అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. నాట్ మ్యాండేటరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. అండ్ అలాగే మనకి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక వీటికైతే అప్లై చేసుకోండి. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకేమో 10th ఉండాలి. ఈ విధంగా బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. వార్డెన్ జాబ్స్ ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే వార్డెన్ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైం టీచర్ జాబ్స్ అయితే ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బీఎస్సీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. బీఎడ్, ఎంఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేస్తే కనుక ఏఎన్ఎం జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మీకు మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఏ విధమైన ఎగ్జామ్ అయితే లేదు, డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు 15,000 నుంచి 30,000 మధ్యలో శాలరీస్ అయితే ఉంటాయి.